5 రోజులు అయిపోయింది. విపరీతమైనటువంటి నొప్పితో ఒక పక్క ఒక సైడ్ పడుకొని మొత్తుకుంటున్న ఆకలిని. ఒకరోజు మా అక్కకు ఫోన్ చేసిన, అక్క మీది వడ్లు పండుతాయి కదా అక్క, ఒక్క 20 కేజీల బియ్యం ఏమైనా పంపగలుగుతారక్క, నాకెవ్వరు లేరు కదక్క. లేదు తేజ, మీ బావ ఏమంటాడో ఏంటో, డైరెక్ట్గా ఇవ్వను అనేసరికి రాత్రంతా కూడా ఏడుస్తూ 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 పడుకున్నా. అడగకపోయినా బాగుండేదేమో, ఎందుకు నాకు ఈ జీవితం. చాలా సార్లు సూసైడ్ కూడా చేసుకొని చచ్చిపోవాలనుకున్నా. ఎందుకు నాకు జీవితం ఇచ్చినావు ప్రభు అనే ఏడ్చిన జీవితం ప్రియమైనటువంటి దేవుని జనాంగం. నేను భద్రాద్రి కొత్తగూడెంలో మొట్టమొదటిసారి 19 సంవత్సరాల వయసులో అడుగు పెట్టాను. నాకు 19 సంవత్సరాల వయసులో నేను అడుగు పెట్టాను. అలా 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 బూడిదిగడ్డ వైపు, సింగరేణి హాస్పిటల్ వైపు నడుస్తూ వెళ్తా ఉన్నాను. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరున్నారు ప్రభువా? తల్లి లేదు, తండ్రి లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. ఎవరున్నారు ప్రభువా భద్రాద్రి కొత్తగూడెంలో అని దేవుడితో నేను చెప్తే, ఇన్ని రోజులు నేను లేకుండా పార్టీల చుట్టూ గన్ను పట్టుకొని ధర్నాలని రాస్తోరోకలని తిరిగినావు. ఇన్ని రోజులు నేను లేకుండా నువ్వు తిరిగినావు. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నీతో పాటు నేను రాబోతున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. అంత చిన్న వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో నేను అడుగు పెట్టా. సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్తూ వెళ్తూ బూడిదిగడ్డ వైపు వెళ్ళాను. రూములు వెతుకుతా ఉన్నాను. రూములు వెతుకుతుంటే ఒక అన్న బయట ట్రాలీలో సామాన్లన్నీ కూడా, ఇంటి సామాన్లన్నీ కూడా ఎక్కిస్తున్నారు. ఆ అన్న దగ్గరికి వెళ్ళి అడిగిన, అన్న ఇక్కడ రూమ్ రెంట్కి ఏదైనా దొరుకుతుందా అన్న అంటే, ఎవరు బాబు నువ్వు అంటే, ఇలా సంగతి అన్నా, నేను ఇన్ని రోజులు పార్టీలో పనిచేసినాను, అమ్మ పాటలు పాడేవాడిని నేను, నా పేరు అమ్మ తేజ, ఇలా మా అమ్మ చిన్నప్పుడు చనిపోయిందన్న, మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకుని వదిలేశాడు, చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో బ్రతికానన్నా, ఇలా దేవుడు పిలిస్తే భద్రాద్రి కొత్తగూడెం వచ్చానంటే, అవునా చూస్తే నువ్వు అమాయకుల్లా కనపడుతున్నావు, నాకు సింగరేణి జాబ్ వచ్చింది, నేను గోదావరికని ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నాను, సో నేను ఇన్ని రోజులు ట్యూషన్ రన్ చేశాను ఇక్కడ బూడిదిగడ్డ బస్తీలో, ఇదిగో ఈ రేకుల షెడ్ ఉంది, ఈ రేకుల షెడ్ లో ఉంటూ నువ్వు ట్యూషన్ పైన ట్రైన్ చేయని చెప్పేసి అన్నారు. సరే అన్న, మరి రెంట్ ఎట్లా అన్నా అంటే, సరేలే తర్వాత ఇద్దులే, నువ్వు ఇప్పుడు రెంట్ గురించి ఏం బాధపడకు అని చెప్పి అన్నగానే ఒకటే జత బట్టలతో, కట్టు బట్టలతో వచ్చాను ఈ భద్రాద్రి కొత్తగూడెం. నేను సరే అని చెప్పి పిల్లలు ఫస్ట్ రోజు ఒక 15 మంది వచ్చారు, పిల్లలకు ట్యూషన్ చెప్పాను. రెండవ రోజు ఒక 10 మంది వచ్చారు, మూడవ రోజు 7 వచ్చారు, నాలుగవ రోజు 3 వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే, తనకున్నటువంటి అంటే ఒకటే జత బట్టలు లేవు,
మురికి బట్టలు, కటింగు, గడ్డము, పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నాడు ఆయన. ఆయన మీకేం చదువు చెప్తాడు అని చెప్పి పిల్లలు కూడా రావడం మానేశారు. ఆ ముగ్గురు పిల్లలు ఇంటి పక్కన వాళ్ళే కాబట్టి ఏదో టైం పాస్ కోసం వచ్చేవాళ్ళు. 5వ రోజు బాగా ఆకలి అవుతుంది. రూమ్ లో గ్యాస్ లేదు, కడుపులో నొప్పి. 5 రోజులు అయిపోయింది. విపరీతమైనటువంటి నొప్పితో ఒక సైడ్ పడుకొని మొత్తుకుంటున్న ఆకలిని, ఏడుస్తున్నా ఆకలి ఆకలి అని. నువ్వు పంపిస్తేనే కదా ప్రభు ఈ భద్రాద్రి కొత్తగూడెం వచ్చాను. నన్నెందుకు అంత చిత్రహింసలు పెడతాను? ఆ పార్టీలో ఉన్నా గానీ ఒక పూట కాకపోతే ఒక పూట అన్నం దొరికేది. ఎందుకు నన్ను భద్రాద్రి కొత్తగూడెం తీసుకొచ్చావు? ఎందుకు ఇంత నరకం పెడుతున్నావు నన్ను అని యేసయ్యా యేసయ్యా అని ఏడుస్తా ఉన్నా. ఏడుస్తున్నప్పుడు ఆ ముగ్గురు పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి ఓ అన్న ఇక్కడ ఇట్లా పడుకున్నావేందన్నా అంటే ఇట్లా కన్నీళ్లు దుడుచుకొని, లేదు తమ్ముడు, లేదు లేదు చెప్పన్నా ఎందుకు ఏడుస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళకి చెప్పిన 5 రోజులైంది తమ్ముడు అన్నం తిని, బాగా ఆకలి అవుతుంది తమ్ముడు, బాగా ఆకలి అవుతుంది తమ్ముడు అని చెప్పితే ఒక తమ్ముడు వెళ్ళి ఇంత బాక్స్లో అన్నం తీసుకొచ్చాడు. సగం తిని సగం ఉంచుకున్నా. నెక్స్ట్ రోజు అది మార్నింగ్ పాసిపోయింది. పాసిపోయిన అన్నమైనా కానీ నెక్స్ట్ రోజు మార్నింగ్ అదే పాసిపోయిన అన్నం తిన్న జీవితం. ఆ పిల్లలకు చెప్పిన నేను, మా అమ్మ లేక ఇంత కష్టపడుతున్నాను, మా నాన్న నన్ను వదిలేశాడు. తల్లిదండ్రులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి, అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి. తల్లిదండ్రులు లేకపోతే నాలాగా కష్టాలు పాలవుతారు. నా జీవితం అంతా చెప్పగానే ఆ పిల్లల్లో గొప్ప మార్పు కలిగింది. వాళ్ళు మారిపోయి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, వాళ్ళలో చాలా చేంజ్ వచ్చేసి ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడుకున్నప్పుడు వెళ్ళి కాళ్ళు ఒత్తడం, వాళ్ళ మమ్మీ డాడీ ఏది చేయమన్నా టక్కున మాట వినడం చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించారు. ఏంట్రా ఇంత మార్పు మీలో ఉంది ఏంట్రా అంటే, అన్న కొత్తగా వచ్చిన ట్యూషన్ అన్న ఉన్నాడు కదా, ఆ అన్నకి ఎవరు లేరు, అన్న బాగా కష్టాలు పడ్డాడు. ఆకలికి అలమటిస్తే నేనే పోయి అన్నం ఇచ్చిన. అమ్మ నాన్న లేక ఇలా ఒంటరి అయిపోయినాడు. తన జీవితం అంతా మాకు చెప్పాడు, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో చెప్పాడు. ఆ అన్న చెప్పిన మాటలను బట్టి మేము మారిపోయినాం డాడీ అని తల్లిదండ్రులతో చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు షాక్ అయిపోయినారు. ఆ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు బూడిదిగడ్డ బస్తీ అంతా తిరిగి, లేదు అబ్బాయి మంచోడు, అబ్బాయి దగ్గరికి ట్యూషన్కి పంపియండి అంటే కాలనీ అంతా కూడా ట్యూషన్కి పంపించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూటికి గతి లేని నేను నా బాధ చూసి కొంతమంది ముందే ట్యూషన్ డబ్బులు ఇచ్చి ఫీజు డబ్బులు ఇస్తే చిన్న గ్యాస్ కొనుక్కున్నాను, రెంట్ కట్టుకుంటున్నాను. ఇంకా చాలా మంది అయ్యేసరికి చిన్న బైక్ కొనుక్కున్నాను. ఆ ట్యూషన్ పాయింట్ నుంచి నా జీవితం ప్రారంభమైంది. ఆ ట్యూషన్ పాయింట్ పేరేంటే అమ్మా ట్యూషన్ పాయింట్. హల్లెలూయా. అమ్మా ట్యూషన్ పాయింట్తో నా జీవితం కొత్తగూడెంలో ప్రారంభించింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, అందరు అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా, బయట రోడ్డు మీద నుంచి అమ్మ తేజకేంట్రా సూపర్, అమ్మ తేజ డెవలప్ అయిండ్రా, అమ్మ తేజ చర్చి కట్టాడు, అనాథ శరణాలయం కట్టాడు, ఈ ల్యాండ్ ఇదంతా
ఒక్క రోజులో వచ్చింది కాదండి ఇదంతా. దేవుడు విరగొట్టాడు. దేవుడు బట్టలు పిండినట్టుగా నన్ను పిండాడు. రాత్రికి రాత్రి వచ్చినటువంటి పరిచర్య కాదు, రాత్రికి రాత్రి ఇచ్చినటువంటి పరిచర్య కాదు. పిండి 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 ఈరోజు ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా, యేసయ్యకే ఘనత కలుగునుగా. ఒకరోజు మా అక్కకు ఫోన్ చేసిన, అక్క అంటే బయట ఉండి 100 మాట్లాడవచ్చు, కానీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అక్క మీది వడ్లు పండుతాయి కదా అక్క, ఒక్క 20 కేజీల బియ్యం ఏమైనా పంపగలుగుతారక్క? నాకెవ్వరు లేరు కదక్క, మీరే కదక్క నాకున్నది, ప్లీజ్ అక్క అని చెప్పి మా అక్కని అడిగితే, లేదు తేజ మీ బావ ఏమంటాడో ఏంటో. అడిగిన తర్వాత డైరెక్ట్గా ఇవ్వను అనేసరికి రాత్రంతా కూడా ఏడుస్తూ 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 పడుకున్నా. అడగకపోయినా బాగుండేదేమో, అడగకపోయినా బాగుండేదేమో, ఎందుకు నాకు ఈ జీవితం? చాలా సార్లు సూసైడ్ కూడా చేసుకొని చచ్చిపోవాలనుకున్నా. చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చినావు ప్రభు అనే ఏడ్చిన జీవితం. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, తోడబుట్టిన వారే పట్టించుకోలేదు, కన్నవారు వదిలేశారు, అందరూ వదిలేశారు. కానీ నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. అందుకనే 40 రోజులు ఉపవాసం అవసరమా? చాలా మాటలు మాట్లాడతారు. 40 రోజులు అవసరమా? ఉపవాసం అవసరమా? చాలా మాట్లాడతారు. ఆ మాటల్ని నేను పట్టించుకోను. ఎందుకంటే తెలుసా, నా బ్రతుకుని మార్చింది నా యేసయ్య. విలువలేని జీవితానికి విలువనిచ్చింది నా యేసయ్య. ఒకటే 40 రోజులు కూడా ఒకటే నా ప్రార్థన ఏంటి తెలుసా? 365 రోజులు నాకు పరిచర్య కావాలి. ఆదివారం మైక్ పట్టుకొని మళ్ళీ ఆదివారం సేవ చేసే పరిచర్య నాకు వద్దయ్యా. 365 రోజులు నీ సేవలో నేను కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. కొవ్వొత్తి ఏ విధంగా అయితే మెల్ట్ అయిపోతా ఉంటుందో నీ సేవలో, నా బ్రతుకుని మార్చిన దేవుడవు నీవు. నా జీవితాన్ని కూడా నీ సేవ కొరకు నేను అంకితం ఇస్తున్నాను ప్రభువా అని నా జీవితాన్ని ప్రభు పాదాలు చేతులు పెట్టినాను. గట్టిగా చప్పట్లు కూడా హల్లెలూయా. అందుకనే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు మనతో ఉన్నా మనతో లేకపోయినా, బంధువులు ఉన్నా రక్త సంబంధికులున్నా లేనట్టే. హల్లెలూయా. ఆ రోజు రాత్రి మా అక్కని బియ్యం అడిగిన రోజు, ఇయ్యను అన్న రోజు, నిలువు మోకాలేసి ఒకటే ప్రార్థన చేసిన. అందరూ వదిలేసినారయ్యా, మీరు కనుక వదిలేస్తే ఇక నా జీవితం వ్యర్థం. మీరు కనుక వదిలేస్తే నా బ్రతుకు వ్యర్థమయ్యా అని చెప్పి
ఏడుస్తూ 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 ప్రార్థన చేసిన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఎవరు విడిచిపెట్టినా మాకు నువ్వు కావాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవునయ్యా, ఎవరు చేయి విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. ఎవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నీకోసం బ్రతుకుతానయ్యా. నువ్వు ఉంటే చాలు ప్రభు. ఐ లవ్ యు యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువు పాదాలు పట్టుకోవడం ప్రారంభించాను, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఈయనకు పట్టిందా, ఈయన ఎందుకు ఏడుస్తుంటాడు, అమ్మ తేజయ్య గారు షో చేస్తూ ఉంటాడు, లేకపోతే నటిస్తూ ఉంటాడు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది బాధ, మోసే వాళ్ళకి తెలుస్తుంది. మా అమ్మ వాళ్ళకి బాగా తెలుసు. 40 రోజులు ప్రేయర్ టవర్లో ఉన్నా. నా రక్త సంబంధికులు, నా బంధువులు ఎవరైనా వచ్చి లోపల నా కొడుకు ఎట్లున్నాడు, మా అన్న ఎట్లున్నాడు, మా తమ్ముడు ఎట్లున్నాడు, ఒక్కరైనా కనుక్కున్నారా? ఎవరైనా ఉన్నారా? నాకు అన్ని ప్రేమలు పై పై, అన్ని ప్రేమలు పై పై. నేను నమ్ముతా ఏంటి తెలుసా, మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళకు నా మీద ఉన్న ప్రేమ
ఈ ప్రపంచంలో నా మీద ఎవ్వరికీ లేదు. గట్టిగా చప్పట్లు హల్లెలూయా. అందుకనే ఈ బంధువులు, ఈ రక్త సంబంధికులు ఎవ్వరు నాకు వద్దు. నాకు యేసయ్య కావాలి. యేసయ్య నాకిచ్చిన ఈ పరిచర్య కావాలి. ఈ ఆశ్రమంలో ఉన్న అమ్మ వాళ్ళు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభువుని అడిగా, అయ్యా ఈ ఆశ్రమంలో ఉన్న అమ్మ వాళ్ళు ప్రభు ఎప్పుడు వాళ్ళు తినని ఫుడ్ వాళ్ళకి పెట్టాలా? వారు సంతోషంగా ఉండాలి. వారు ఆయురారోగ్యాలతో నింపబడాలి. వారి కాళ్ళల్లో, చేతులలో నీ పుష్టిని, నీ బలాన్ని నింపు ప్రభు అని ప్రతిరోజు అమ్మ వాళ్ళ కోసం ఎక్కువగా నేను ప్రార్థన చేసేవాడిని. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నాకంటూ వేరే ఆశ లేదు. ఒకటే ఆశ, ఆయన కొరకు కొవ్వొత్తిలాగా కరిగిపోవాలని ఒక ఆశ. ఆమేన్, హల్లెలూయా. కృప కలుగును గాక. అందుకనే నా చేతిలో నేనున్నన్ని రోజులు నా జీవితంలో మార్పు లేదు. ఎప్పుడైతే నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టానో నా చరిత్రనే దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు అందుకనే మన చేతిలో మనం ఉండదు. దేవుని చేతిలోకి మనం వెళ్ళిపోవాలి. దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? విరవబడడం మనకు ఆశీర్వాదకరమే, విరవబడడం దీవెనకరమే. ఈరోజు నువ్వు విరవబడుతున్నావు అంటే నువ్వు దీవించబడబోతున్నావు అని లెక్క. ఆమేన్. ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా మీరెంత విరిస్తే అంత నేను దీవించబడతాను. కొట్టు గట్టిగా చెప్పండి.